మాధురి గారు వెళ్ళి శ్రీజ విన్ అయిందని చెప్పింది. అప్పుడు తనుజ గారికి ఏమైందండి నాకు అర్థం కావట్లేదు. మాధురి గారితో గొడవ పడుతుంది. రాజా రాజా అని భుజాలు భుజాలు రాసుకోవడం, హగ్గిచ్చుకోవడం అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు శ్రీజ తనుజ నాకు ఒక్క దగ్గర కూడా అసలు నెగిటివ్గా కనిపించలేదు. చాలా కామ్ అండ్ కూల్గా చాలా జెన్యున్గా ఆడుతుంది అనిపించింది. కానీ భరణి గారికి అక్కడ క్లియర్ కట్గా హౌస్లో వాళ్ళు భుజాలు తడుముకొని అక్కడ భరణి గారికి విన్నింగ్ ఇచ్చిన చూసే ఆడియన్స్కి అక్కడ శ్రీజ విన్ అయిపోయిందని కనిపిస్తుంది. వాళ్ళ నాన్నకి విన్నింగ్ అవ్వలేదని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మాధురి గారిని ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఎట్ ది సేమ్ టైం మాధురి గారు కూడా ఏం తక్కువ కాదు. ఆవిడకి రివర్స్లో ఇచ్చేశారు. ఎలాగా అవును నీకు కంఫర్ట్గా నీ జోన్లో ఉంటే మాత్రం ఏం కాదు, అన్నీ రైట్ అయిపోతాయి, నీకు మాత్రం ఎదురు తిరిగి న్యాయం కోసం నిలబడితే ఇలా రివర్స్ అవుతావు, అన్నీ తెలుసులని వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరగడం జరిగిందనమాట. మీకేమనిపిస్తుంది అంటే ఫేవరెటిజం ఉంటేనేమో అందులో ఏం గొడవలు కాకుండా ఉంటాయి. తనుజ గారు చేసింది మీరు కరెక్టే అనిపిస్తుందా? అండ్ ఇంకొకటి తనుజ గారి గురించి చెప్పాలంటే ఎవరైతే సంజన ఫుడ్ తింటున్నారో పప్పు దాల్ విషయంలో 2 స్పూన్స్ 1 స్పూన్ అని చెప్పేసి ఫుడ్ దగ్గర విషయం వచ్చినప్పుడు ఆవిడ ఆల్రెడీ కూర్చొని తింటుంది. మనం ఎంత గేమ్ కోసం కొట్లాడినా ఎంత ఏం చేసినా తినేటప్పుడు మాట్లాడుకోకపోవడం, తిండి గురించి గొడవ పడకపోవడం చాలా మంచిది. మన హ్యూమన్ బీయింగ్స్ తిండి అనేది అది ఒక ఎమోషనల్ ఫుడ్ దగ్గర. అలాగే నువ్వు ఇంత తిన్నావు అంత తిన్నావు అది కూడా ఆమె కరెక్ట్గా తినే టైంకి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. ఫుడ్ మానిటర్గా తనుజ ఎప్పుడున్నా ప్రాబ్లమే అవుతుంది సంజన గారికి. మిగిలిన వాళ్ళకి నాకు సంబంధం లేదు, కానీ సంజన గారికి లాస్ట్ టైం పోపు విషయంలో కూడా సేమ్ అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీనికి ఏమంటారో మీరు కామెంట్ చేయండి.